హలో హాయ్ గైస్, అందరికీ నమస్కారం. సముద్రం చూసారా, చాలా నీట్ గా అయితే ఉంది. అలాగే బోట్లు కూడా ఉన్నాయి. ఇక్కడ ఉన్న తెప్పలన్నీ నైట్ వేటకు వెళ్ళేసి వచ్చినవి, ఇంకా కొన్ని ఉన్నాయి, అవి కూడా వస్తున్నాయి. ఒక తెప్పకి పడింది చాలా పెద్ద వెళ్ళిపోయిన టోనా. ఇది 100 కేజీలు పైగా ఉంటది. ఫ్రెండ్స్ చూసారా ఎంత ఫ్రెష్ గా ఉంది. ఇది లైవ్ జస్ట్ ఇప్పుడే పడింది. వీటిని తెల్ల కొమ్ము కోనము అంటారు. దీంట్లో ఉన్న మీటు చాలా వైట్ గా ఉంటది. దీని టేస్ట్ అయితే చాలా బాగుంటది. ఇది కూడా ఇప్పుడే పడింది, చాలా ఫ్రెష్ గా ఉంది. ఇక చూడండి, వీటిని కోణములు అంటారు. ఒక్కొక్కటి 4 కేలు 5 కేలు 6 కేలు పీసులు అనమాట. అక్కడ ఉన్న వాళ్ళు వీటికి పాట అయితే వేస్తారు. వీటిని పార్లు అంటారు. ఒక్కొక్కటి ½ కేజీ కేజీ ఉంటాయి. వీటిని కల్లడుగులు అంటారు. దీన్ని బొక్కడుగులు అంటారు. అలాగే ఆ పక్కన ఉన్నవి సోరలు అంటారు. ఆ పక్కన ఉన్నవి అభిలాషులు అంటారు. ఈ 3 ఇక్కడే ఉన్నాయి. సోరలు ఎక్కువగా ఉన్నాయి ఈ రోజు మార్కెట్ లో. వీటిని కచిలీ చేప అంటారు. దీని టేస్ట్ అయితే చాలా బాగుంటది. దీని కాస్ట్ వేలల్లో ఉంటది, అందుకే మనం కొనుక్కోలేం దీన్ని. ఈ చేపకి పెట్టే డబ్బులతోనే ఒక పెద్ద కోణం అయితే కొనుక్కోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటది, అందరికి తెలిసిందే ఇది. వీటిని అభిలాషులు అంటారు. అలాగే అఫలా ఫిష్ కూడా అంటారు. కొంతమంది మాహి ఫిష్ కూడా అని పిలుస్తున్నారు. చాలా తెప్పలకి అభిలాషులు చాలా ఎక్కువగా పడ్డాయి. మార్కెట్ లో కూడా చాలా ఎక్కువగా ఇవే ఉన్నాయి. ఈ ఒక్కొక్క పీసెస్ 2 కేజీలు 3 కేజీలు 4 కేజీలు ఉంటాయి. వీటిని తెల్ల సొరలు అంటారు. ఇక్కడ ఉన్నవి ఒక్కొక్క పీసు ½ కేజీ అయితే వస్తాయి. ఈ రిక్షాలో ఉన్నవి కొంచెం పెద్ద సొరలు. ఇక్కడ ఉన్న ఒక్కొక్క పీసెస్ 2 కేజీ పైగా వస్తాయి. మార్కెట్ లో ఈ సొరలు కూడా ఎక్కువగా ఉన్నాయి. వీటిని నామల్ సొరలు అంటారు. దీని టేస్ట్ ఏం బాగోదు. ఫైనల్ గా మనం ఒక ఎల్లో పిన్న టోనా అయితే తీసుకున్నాం. అదొక కేజీ అయితే వస్తుంది. మీకోసం అది కటింగ్ చేసి ఫ్రై అయితే చేసి చూపిస్తాను. దాని టేస్ట్ కూడా చాలా బాగుంటది. కొంచెం మనల్ని సపోర్ట్ అయితే చెయ్యండి. మంచి మంచి వీడియోలు అయితే తీస్తూ ఉంటాను. మనం కొంచెం లైవ్ పీస్ అయితే తీసుకున్నాము. ముందుగా మనం చేపని చాలా నీట్గా అయితే కడిగేసుకున్నాము. అలాగే చివరిలో ఉన్న రెక్కల్ని చిన్న చిన్నగా ఉన్నాయి కదా, వాటిని అయితే కట్ చేసేసుకున్నాను. దీనికి ఉన్న రెక్కలు చాలా గట్టిగా ఉన్నాయి. కటింగ్ అయితే అవ్వట్లేదు, అయినా సరే ప్రయత్నిస్తున్నాను. కటింగ్ అవుతుంది. చేపని కట్ చేసేటప్పుడు గట్టిగా పట్టుకోకూడదు, ఎందుకంటే మనం పట్టుకున్నప్పుడు అది కొంచెం మెత్తగా అయిపోద్ది. ఈ బుర్రలో ఉన్న పొట్ట వేస్టేజ్ తీస్తున్నాను. కొంచెం పెద్ద ముక్కలుగా కోస్తున్నాను. అంటే ముక్కని ఫ్రై చేసుకోవడానికి చాలా బాగుంటుంది ఈ సైజ్ అయితే. ఎక్కువగా తినడం వల్ల కూడా కొంచెం మజిల్స్ కూడా పెరుగుతూ ఉంటాయి. కొంచెంమంది ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు కదా, వాళ్ళకైతే మంచిగా ఉపయోగపడుతుంది. మంచి హెల్తీ ఫుడ్ ఇది. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ఆ టేస్ట్ అయితే మీకు చెప్తాను. చాలా నీట్గా అయితే కోసాను. చూడడానికి కూడా చాలా బాగుంది. రౌండ్ పీసెస్ అయితే వచ్చాయి. పెనంలో కొంచెం నూనె అయితే వేసింది మా అమ్మగారు. అలాగే మా అమ్మతోనే మనం ఫ్రై చేయిచ్చేస్తున్నాము. చాలా నీట్గా అయితే చేస్తారు మా అమ్మగారు. ఇంట్లో లేడీస్తో చేయిస్తే దాని టేస్ట్ వేరేగా ఉంటుంది. చాలా నీట్గా ఫ్రై అయితే అయిపోయింది. ఈ ఫ్రై పీస్ని మా అమ్మగారు అయితే తింటున్నారు. టేస్ట్ అయితే చాలా బాగుందంట, అందుకని తినేస్తున్నారు. మనకైతే ఉంటుందో ఉండదో తెలీదు. నేను కూడా ఒక ముక్క తీసుకుని తిన్నాను. నిజంగా చెప్పాలంటే టేస్ట్ చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.